కొరకై నీ ప్రేమకై నీ జాలికై నీ కృప కొరకై నీ స్థితి కొరకై బిగ్గరగా ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా స్తుతించెదను నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడు. ప్రతి ఒక్కరు కూడా హృదయం తెరిచి ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు ఆరాధించండి. దేవుని బలమైన సన్నిధి మన మధ్య ఉంది. ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప మేలుని జ్ఞాపకం చేసుకొని నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఈ స్థితి నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితి ఎవరిచ్చారో తెలుసా? ఆయనే. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి గణపడతాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడవు నాయనా. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము, నిన్ను ఆరాధన చెల్లిస్తున్నాము అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండండి ప్రభా. సాక్ష్యంలో మీరుండండి, వాక్య ధ్యానంలో మీరుండండి. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు రావడం ద్వారా ఈ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోండి. మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువుల వారి ఉన్నతమైన నామమున చిన్న ప్రార్థన అడిగి మా స్తుతులతో సమర్పించుకొని వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.